హలో వ్యూవర్స్, ఈరోజు నేను దొండకాయ కొబ్బరి కారం చేస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని చిన్నగా చాప్ చేసి ఆ ముక్కలను కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ఆనియన్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న దొండకాయల్ని 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఈ దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఈ దొండకాయ ముక్కలన్నింటినీ కూడా బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల వరకు దొండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు వేగేలోగా మనము కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ కొబ్బరి కారాన్ని తయారు చేయడం కోసం మరొక పక్క స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే గిన్నెలో 1.5 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. జీలకర్ర వేగిపోయింది కదా, ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ 4 ఎండుమిరపకాయలను కూడా వేసి లైట్గా ఫ్రై చేసేసి అవి కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. వీటన్నిటినీ కూడా ఆయిల్ లేకుండానే ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసిన వీటన్నిటినీ కూడా బాగా చల్లార్చేసి మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలను, ఎండు కొబ్బరిని 1/2 ముక్క తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ పట్టించేసుకోవాలి. స్పైసీ ఎక్కువ కావాలనుకునేవారు 2-3 ఎండుమిరపకాయలని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని మరీ మెత్తగా కాకుండా బరగ్గా పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ దొండకాయలు ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూద్దాము. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఫ్రై అయిన ఈ దొండకాయ ముక్కల్లో మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న కొబ్బరి కారాన్ని కూడా యాడ్ చేసి ఈ దొండకాయ ముక్కలకు కొబ్బరి కారం బాగా పట్టేటట్టు 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ముందు ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువైనట్లు అనిపించింది కదా. లేదండి, దొండకాయలు ఈ కొబ్బరి కారం వేసేసరికి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకును యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరికారం రెడీ అయిపోయినట్లే. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది.